అందరికి శనార్థులు. నేనండి గంగమ్మ జాతరలో లౌడ్ స్పీకర్లా మీ సాయి సింధు. ముందుగా అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. ఆషాఢం అనగానే అందరికీ గుర్తొచ్చేది గోరింటాకు. గోరింటాకే కాదండి, మరెన్నో కేజీ సేళ్ళు కూడా. అవే కాదండి, ముందుగా అందరికీ గుర్తొచ్చేది గోల్కొండ బోనాలు. గోల్కొండ బోనాలే కాదు, మా కళాశాలలో కూడా ధూమ్ ధామ్ అంటున్న SSDC పోరగాలు. మరి ఇలా హంగామా మనం చూడకపోతే ఎట్లా? రెండు చూసేద్దాం. ముగ్గు ఎంత చక్కగా ఉందంటే లక్ష్మీదేవి GPS లో కన్ఫ్యూజ్ అయ్యేలా ఉందండి. ఇది డిజైనా లేదా డైవర్షనా? చూడగానే ముగ్గుల్లో దింపేశారే. చూసారా ఎంత ఘనంగా కలకలలాడిపోతుందో. ఈ కళాశాలలో చాలా రచ్చే ఉన్నట్టుందండి. మరి రచ్చ అంతా చూసేయాలి కదా. తర్వాత మళ్ళీ ఇంకెందుకండి ఆలస్యం? బోనాలంటే ఇలా ఉండాలి. హడావిడియా ఏంటి ఇదంతా? ఇక్కడ బోనాలు ఎందుకు వేస్తారో ఒక్కసారి వీళ్ళని అడిగి తెలుసుకుందామా? వచ్చేది ఏమక్కో, బోనాలు బాగానే జరుపుతున్నారే. అసలు బోనాలంటే ఏమిటి మీలో ఎవరికైనా తెలుసా? బోనాలంటే శ్రీ మహంకాళి అమ్మవారికి పెట్టే ప్రసాదం. ఇది హైదరాబాద్లో చాలా బాగా జరుపుకుంటారు. అవునా, భలే చెప్పావక్కో. అసలు బోనాలు ఎందుకు జరుపుకోవాలి? 1800 సంవత్సరంలో హైదరాబాద్లో ప్లాగ్యూ అనే వ్యాధి వచ్చింది. దాన్ని నివారించమని అమ్మవారికి మొక్కితే అమ్మవారు నివారించారని కృతజ్ఞతగా అమ్మవారికి బోనాలు ప్రారంభించారు. తెలుసారు కదండో, ప్లాగ్యూ అనే వ్యాధి నుంచి రోగాల బారిన పడడానికి హైదరాబాద్ లో ధూమ్ ధామ్ గా బోనాలు జరుపుకుంటారంట. మరి బోనాలలో అలంకరణలు ఏముంటాయి? ఫస్ట్ బోనంకి పసుపుతో అలంకరించి కుంకుమతో బొట్లు పెట్టి దానిపై కంచున్ని పెట్టి దాన్ని కూడా అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత ఇలా వేపాకులు కట్టి దానిపై మంచి నూనెను పోసి వెలిగిస్తారు. అవును, కానీ వేపాకులు పసుపు ఎందుకు కడతారు బోనాలకి? పసుపు తెలుగు సాంప్రదాయంలో ప్రత్యేకమైనది. దీని వలన దుష్ట శక్తులన్నీ తొలగిస్తాయి. అవునా, పసుపు దుష్ట శక్తుల్ని తొలగిస్తుందంట, రోగాల వ్యాధి నుంచి కూడా బయటపడేస్తుందంట. అందుకేనండి పసుపుతో బోనాలు చేస్తారు. ఇదంతా సరే గాని అసలు బోనంలో ఏమేమి ఉంటాయి? నైవేద్యంగా ఏం పెడతారు? అసలు బోనం అంటేనే అమ్మవారికి నైవేద్యం. ఆ బోనంలో పచ్చన్నం, పరమన్నం, నూనె పోలలు ఇలాంటివి చాలానే నైవేద్యంగా పెడతారు అమ్మవారికి. ఓ భలే చాలా బాగా చెప్పారే. బోనాల్లో ప్రసాదాలుగా నైవేద్యాలు ఏమేమి పెడతారంటే నూనె పోలేలంట, బెల్ల పన్నాలంట, ఇంకా మరెన్నో ఇన్ని మొక్కులు అమ్మవారికి చెందిస్తున్నారు. భలే కానీ అమ్మవారు ఇక్కడ అసలైన అమ్మవారు చూసేద్దామండి. అమ్మవారు ఇక్కడే ఉన్నారు. ఎంత చక్కదనమో అమ్మవారు. కళాశాలలో ఉన్న కలకల మొత్తం ఇక్కడే అమ్మవారి ముఖంలో కనబడుతుంది. ఏ మందమో. ఆసక్తిగా చూస్తున్న బోనాలు ఎంతో హడావిడిగా ప్రారంభమైపోయారు. ఈ బోనాల కోసమేగా మనం ఇంతసేపటి నుంచి వేచి చూసింది. పదండి ఇంకా మొదలెడదామా? రండి, అచ్చం అమ్మవారే ప్రత్యేకంగా నడిచొస్తున్నట్టుగా ఉంది. చూసారుగా, అన్నట్టుగానే ఏ మాత్రం తక్కువ కాకుండా సంబరాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో. ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే మీరు ఏ మాత్రం ఆసక్తితో ఉండాలో చూడండి. పోతరాజు కోసం వేచి చూసేది ఒక ఎత్తు. అదిగోండి మన పోతరాజు.
రిపోర్ట్స్ ఇచ్చేద్దాం రండి. చెప్పండి ఎలా అనిపించినాయి బోనాల సంబరాలు మీ కాలేజీలో? లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ తగ్గేదేలే, ఈ ఇయర్ సెలబ్రేషన్ అస్సలు తగ్గేదేలే. చాలా జోష్ లో ఉన్నట్టున్నారే. జై ఎస్ఎస్డి. చూసారుగా, ఇవ్వండి ఈ రోజు SSDC ముచ్చట్లు. మళ్ళీ వచ్చేసారి మరి